ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. మనం ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్‌లో మన స్కూల్ యొక్క ఎస్ఎంసీ చైర్మన్ మొబైల్ నంబరు ఏ విధంగా సైన్ అప్ చేయాలి? రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేటువంటి ప్రాసెస్‌ని మనం ఈ వీడియోలో మనం గమనిద్దాం. మొదటగా ఈ యాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కింద దిగువన ఉన్నటువంటి సైన్ అప్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైన్ అప్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అనేటువంటి అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఏమి లేదు, మన స్కూల్ యొక్క ఎస్ఎంసి చైర్మన్ యొక్క ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ దిగువన ఉన్నటువంటి ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఎస్ఎంసి చైర్మన్ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మరి ఇక్కడ ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆ ఫోన్ నెంబరు, వారి యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆ చైర్మన్ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఎంటర్ చేయాలి. ఆ చైర్మన్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఏ సీక్రెట్ క్వశ్చన్ కూడా ఒక సీక్రెట్ క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అయినటువంటి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్సర్ ఫర్ సీక్రెట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ కూడా మనం తయారు చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఆ పాస్వర్డ్ని కన్ఫర్మ్ మళ్ళా రీఎంట్రీ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఈ డేటాతో కూడా మనం సైన్అప్లో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ యారో మార్కు చూపించిన విధంగా వీటన్నిటి కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. ఇవంతా ఫిల్ చేసిన తర్వాత దిగువన ఉన్నటువంటి సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద ఆప్షన్ మీద క్లిక్. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, ఆ ఎంటర్ ఓటీపీ మీద ఎస్ఎంసి చైర్మన్ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతటితో ఈ సైన్అప్ కార్యక్రమం పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అయితే ఈ వీటి సహాయంతో ఏం చేయొచ్చు అంటే, మనం ఈ యూజర్ నేమ్, ఎస్ఎంసి చైర్మన్ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ వద్ద పాస్వర్డ్ వద్ద మనం ఇప్పుడు అరేంజ్ చేసుకున్నటువంటి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేస్తే మనకి ఏం డిస్ప్లే అవుతుందంటే, పీటీఎం సంబంధించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించినటువంటి మాడ్యూల్ ఇన్సర్ట్ చేస్తున్నారు. దాన్ని మనం ఓపెన్ చేసి చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎస్ఎంసి చైర్మన్ మొబైల్ నంబర్ని సైన్ అప్ చేసి రిజిస్ట్రేషన్ మన యొక్క స్కూల్ అటెండెన్స్ లో రిజిస్ట్రేషన్ చేయగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.